హాయ్ అండి, ఎలా ఉన్నారండి? మేమైతే బాగానే ఉన్నామండి. ఇప్పటికైతే కొంచెం టెన్షన్ ఏం లేదు. మీరు కూడా టెన్షన్ పడకండి, భయపడకండి. నేనైతే ఈరోజు చేపలు చేసుకుంటానండి. మా ఫ్రెండ్ తెచ్చిందండి చేప. ఈరోజు చేప కూర ఎట్లా చేయాల్సాగా చూడండి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. కొన్ని మెంతులు వేసుకుందామండి. మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుందామండి. ఇది బాగా దూరగా వేసుకుందామండి. మనం ఇందులోని కొద్దిగా పుదీనా కరిగిపోతుంది. ఇలా కొంచెం దూరం అయినాక టమాటా తీసుకున్నామండి. నేను ఒకటి చిన్న టమాటా తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చింతపండు గుజ్జు చేసుకుంటాం కదండి. మనం ఇప్పుడు కొద్దిగా టమాటా మగ్గినాక ధనియాల పొడి, మాజీ మసాలా, కల్లుప్పు, గరం మసాలా, కారపొడి, మిరాల పొడి, పసుపు, జీలకర్ర పొడి అండి. ఇవన్నీ మనం ఇందులోనే వేసేస్తున్నాం. ఇవి బాగా కలబెట్టుకొని మనం చింతపండు గుజ్జు చేసుకుందామండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకునే చింతపండు వేసుకుందామండి. చేపకు ఒకరోజు చింతపండు ఎక్కువే ఉండాలండి. చింతపండు మనం మరిగినాక మళ్ళీ చేప వేసుకుందామండి. బాగా మరగాలండి. ఇంకా కొన్ని చింతపండు నీళ్ళు పోసుకుందాం. మనం ఈ చింతపండు గుజ్జు చేసినాక బాగా మరగనిద్దామండి. మరిగేప్పుడు మనం చేప వేసుకుందాం. చేప చెడిపోకుండా ఉంటుంది. ఈ పులుసు అంతా బాగా తెల్లుతుందండి. ఇప్పుడు మనం చేప వేసుకుందాం. చేప ఇది జిలేబీ చేప ఉన్నట్టుందండి. నేను బొచ్చిదమ్మంటే మా ఫ్రెండ్ ఇది తెచ్చిందండి. జిలేబీ చేపే అండి. మనం ఉడికినాక కొత్తిమీర వేసుకొని దింపుకుందామండి. చేపల కూర చాలా బాగుంటుంది. మాకు చేపల కూర అంటే చాలా ఇష్టం అండి. పిల్లప్పుడు మా నాన్న బాగా చేపలు పెట్టేవాడండి. అందుకు చాలా ఇష్టం. డ్రైవర్ నా ఇద్దరు తినండి, తినరు. ఇక నేను ఒక్కదానే తింటానండి. 2 రోజులు 3 రోజులు ఫ్రిడ్జిలో పెట్టుకొని. ఏం కాదండి, 2 రోజులు 3 రోజులన్నీ ఇంకా సర్దిపడే కొద్దీ రుచి బాగుంటుందండి. అంతేనండి, చేపల కూర అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు బంద్ చేసుకుందామండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చేపల కూర అండి. మనం ఈ 2 రోజులు ఏం తినచ్చండి, ఏం కాదు. సర్దిపడే కొద్దీ బాగుంటుంది. సరేనండి, బాయ్ అండి. అంతేనండి ఈరోజు వీడియో.